స్పీకింగ్. అండ్ అట్ ద సేమ్ టైం ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా వరకు ఇది యూజ్ అవుతుంది అనమాట. మీరు వినే ఉంటారు యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి, ఇలాంటి క్వశ్చన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా వస్తుంటాయి. సో యూ హ్యావ్ టు పే క్లోజ్ అటెన్షన్ టు మీ ఫర్ ద నెక్స్ట్ 10 to 15 minutes అండ్ ఐ విల్ మేక్ షూర్ దట్ యూ విల్ బి కంఫర్టబుల్ విత్ యాక్టివ్ టు ప్యాసివ్ కన్వర్షన్. ఓకే, సో అసలు వాయిస్ అంటే ఏంటి? వాయిస్ ఇస్ నథింగ్ బట్ అ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ యువర్ థాట్స్. ఒక సెంటెన్స్ని మీరు ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలి అనేది there are different ways of expressing a sentence. అందులో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అని రెండు ఉంటాయి. సో యాక్టివ్ వాయిస్ అంటే ఏంటంటే కర్త ఆర్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఏంటంటే ఎవరైతే ఒక పనిని చేస్తున్నారో అతను సబ్జెక్ట్ ఆర్ తెలుగులో కర్త. సో కర్తని గురించి ఫోకస్ చేసేది యాక్టివ్ వాయిస్. హూ డిడ్ ఇట్ అంటే ఎవరు చేశారు ఒక పని, ఎవరి గురించి మనం చెప్తున్నాం. సో దట్ ఈస్ గోయింగ్ టు బి ద మెయిన్ ఫోకస్ ఇన్ యాక్టివ్ వాయిస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెంటెన్స్ చూస్తే రామ రైట్స్ ఎ స్టోరీ. ఇందులో రామ అనేది సబ్జెక్ట్, రైట్స్ అనేది వర్బ్ అండ్ ఎ స్టోరీ అనేది ఆబ్జెక్ట్. సో దిస్ ఈస్ అ కామన్, ఇట్స్ అ వెరీ సింపుల్ సెంటెన్స్ ఇన్ ఇంగ్లీష్. రామ రైట్స్ ఎ స్టోరీ. ఇప్పుడు ఎవరి గురించి ఇందులో చెప్పారు అంటే రామ గురించి చెప్తున్నాము, రామని ఫోకస్ చేస్తున్నాం అనమాట. అందుకోసమే రామ రైట్స్ స్టోరీలో రామ అనేది సబ్జెక్ట్ అండ్ దిస్ ఈజ్ యాక్టివ్ వాయిస్లో ఉంది అని చెప్తాం. అదేవిధంగా ఇండియా ఈజ్ హెల్పింగ్ రష్యా. సో ఇండియా గురించి చెప్తున్నాం అనమాట. సబ్జెక్ట్లో ఏది ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది అనమాట. సబ్జెక్ట్ ఫస్ట్ వస్తుంది, తర్వాత వర్బ్, ఆ తర్వాత ఆబ్జెక్ట్. ఈ విధంగా ఉంటే అది యాక్టివ్ వాయిస్ అని మనం గుర్తించాలి. అదేవిధంగా టైగర్ విల్ చేస్ ద గోట్. సో టైగర్ అనేది సబ్జెక్ట్, చేజ్ అనేది వర్బ్, గోట్ అనేది ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ సింటాక్స్లో ఏదైతే ఉందో దాన్ని మనం యాక్టివ్ వాయిస్లో ఉంది అని గుర్తించవచ్చు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే టెన్స్ అనేది ఎటువంటి టెన్స్ ఉన్నా సరే కర్త గురించి మాత్రమే మెయిన్ ఫోకస్ ఉంటుంది. ఇట్ కెన్ బి ప్రెజెంట్ టెన్స్, ఇట్ కెన్ బి పాస్ట్, ఫ్యూచర్, ఎనీథింగ్, బట్ సబ్జెక్ట్ పైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది. సో సింటాక్స్ కూడా చూసి మనం గుర్తుపట్టవచ్చు, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. సో ఇది యాక్టివ్ వాయిస్ గురించి బేసిక్ ఇంట్రొడక్షన్. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి తెలుసుకుందాం. ఇందాక స్లైడ్లో యాక్టివ్ వాయిస్ అంటే ఏంటో తెలుసుకున్నాము. సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అనే స్ట్రక్చర్లో ఉంటుంది, సబ్జెక్ట్ పైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఇప్పుడు అసలు ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి, దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఈ స్లైడ్ అండ్ నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. ప్యాసివ్ వాయిస్ అంటే ఎవరిపై యాక్షన్ జరగబడిందో ఆర్ ఆబ్జెక్ట్ని ఫోకస్ చేస్తుంది. యాక్టివ్ వాయిస్లో ఏంటంటే ఎవరు చేశారు అనేది ఇంపార్టెంట్, ప్యాసివ్ వాయిస్లో ఏం జరిగింది లేదా ఎవరిపై జరిగింది అనేది ఇంపార్టెంట్. సబ్జెక్ట్ కంటే ఎక్కువగా ఆబ్జెక్ట్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఫస్ట్ సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో రాశాను, రామ రైట్స్ ఎ స్టోరీ. ఇంతకుముందు ఎగ్జాంపుల్ తీసుకుంటే దట్ ఈస్ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. బట్ ప్యాసివ్ వాయిస్కి వచ్చేసరికి స్టోరీ ఈజ్ రిటన్ బై రామ. సో యాక్టివ్ వాయిస్లో ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో దాన్ని మనం ఇక్కడ సబ్జెక్ట్గా మార్చాం ఆర్ అది ఇంటర్చేంజ్ చేసాం. స్టోరీ అనేది ముందుగా పెట్టాము, రామ అనేది చివరిగా వస్తుంది. సో స్టోరీ ఈజ్ రిటన్ బై రామ. ఇక్కడ ఇంపార్టెన్స్ దేనికి ఇచ్చాం, స్టోరీ అనే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాం అనమాట. అప్పుడప్పుడు స్టోరీ ఈజ్ రిటన్ అక్కడి వరకు కూడా సెంటెన్స్ కరెక్టే. ఆ సందర్భంలో రామ అనేది ఇంపార్టెంట్ కాకపోవచ్చు. సపోజ్ కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు న్యూస్ పేపర్లో కూడా చూస్తుంటారు, ఫ్యూయల్ ప్రైజెస్ హైక్డ్ అని వస్తుంది ఒక వార్త. అంటే ఫ్యూయల్ ప్రైజెస్ పెరిగాయి, ఎవరు పెంచారు అన్నది అక్కడ ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే అందరికీ తెలుసు గవర్నమెంట్ పెంచుతుంది. కాబట్టి ఫ్యూయల్ ప్రైజెస్ హైక్డ్ అని చెప్పినప్పుడు అక్కడ సబ్జెక్ట్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఆ ఫ్యూయల్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఫ్యూయల్ ప్రైసెస్ హైక్డ్ అనేది ప్యాసివ్ వాయిస్. సో నేను చెప్పే పాయింట్ ఏంటంటే ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ పైన ఎక్కువగా ఇంపార్టెన్స్, ఆబ్జెక్ట్ పైన ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. అండ్ స్ట్రక్చర్ కూడా ఎలా ఉంటుందంటే ఫస్ట్ సబ్జెక్ట్ అదే ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా మార్చాము ఇక్కడ. అక్కడ స్టోరీ ఫస్ట్ సెంటెన్స్లో రామ రైట్స్ అ స్టోరీ అని ఉంది. ఇప్పుడు ప్యాసివ్కి వచ్చేసరికి ఆ స్టోరీ అనేది ఫస్ట్లో పెడతాం,
స్టోరీ, తర్వాత రైట్స్ అనేది ఈజ్ రిటర్న్ గా మారిందనమాట. కొంచెం ట్రాన్స్ఫార్మ్ అయింది, వర్బ్ అనేది చేంజ్ చేశాం. తర్వాత సబ్జెక్ట్ అక్కడ రామ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ ఏమైంది, బై రామ అని వచ్చింది. సో ద ఫస్ట్ వన్ హ్యాస్ గాన్ టు ద లాస్ట్ వన్ హ్యాస్ కమ్ టు ద ఫస్ట్. రామ రైట్స్ అ స్టోరీ ఈజ్ రిటర్న్ బై రామ. సో ఈ యారో మార్క్స్ మీరు అబ్జర్వ్ చేయండి. సో ఏ వర్డ్ ఎక్కడికి మూవ్ అయింది అనేది మీరు తెలుసుకోవచ్చు. ఫర్దర్ స్లైడ్స్లో నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ప్యాసివ్ వాయిస్ని గుర్తించడం ఎలా అనేది ఈ స్లైడ్లో డిస్కస్ చేద్దాం. ప్యాసివ్ వాయిస్లో వర్బ్ 3 తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. సో థంబ్ రూల్ ఈజ్ ప్యాసివ్ వాయిస్లో ఎప్పుడు కూడా వర్బ్ 3 అంటే థర్డ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈట్, ఎయిట్, ఈటెన్లో ఈటెన్ అనేది V3 ఆర్ థర్డ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఆర్ పాస్ట్ పార్టిసిపుల్ అంటారు. సో ఆ థర్డ్ ఫార్మ్ అనేది కంపల్సరీగా ఉంటుంది ప్యాసివ్ వాయిస్లో. ఫర్ ఎగ్జాంపుల్ ద కేక్ ఈజ్ ప్రిపేర్డ్ బై మదర్. సో ఇక్కడ ప్రిపేర్డ్ అనేది థర్డ్ ఫామ్. ఆ తర్వాత ఎవరు చేశారు అనేది ఎప్పుడైనా కూడా వర్బ్ తర్వాత వస్తుంది, వర్బ్ 3 తర్వాత వస్తుంది. సో ఇక్కడ ఎవరు చేశారు, మదర్ హ్యాస్ ప్రిపేర్డ్. సో ఇక్కడ ఏమైందంటే ద కేక్ ఈజ్ ప్రిపేర్డ్ బై మదర్. సో వర్బ్ 3 అనేది ఫస్ట్ వచ్చింది, ఆ తర్వాత సబ్జెక్ట్ వచ్చింది. దట్ ఈస్ ద ఆర్డర్. సో ప్యాసివ్ వాయిస్ని గుర్తించడం ఎలా అనేది థంబ్ రూల్లో ఏంటంటే వర్బ్ 3 ఉంటుంది, ఆ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. అఫ్ కోర్స్ ఆబ్జెక్ట్ అనేది ముందుగా పెట్టాం. ద కేక్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్, ఈజ్ ప్రిపేర్డ్ ఈజ్ ద వర్బ్, అండ్ బై మదర్ అనేది సబ్జెక్ట్. చేసిన వ్యక్తి ఎవరు, మదర్, కాబట్టి అది సబ్జెక్ట్. సో ఇంకొక రూల్ ఏంటంటే సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ అనేది ఉంటుంది. ప్యాసివ్ వాయిస్ను ఎలా గుర్తించాలి అనే దాంట్లో రెండవ పాయింట్. ఒక సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ అనేది వస్తుంది ప్యాసివ్ వాయిస్లో ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ద ఎగ్జామ్ ఈజ్ బీయింగ్ రిటన్ బై మీ. ఇక్కడ ఈజ్ బీయింగ్ అనేది హెల్పింగ్ వర్బ్. సో ద ఎగ్జామ్ ఈజ్ బీయింగ్ రిటన్ బై మీ, ఇది ప్యాసివ్ వాయిస్లో ఉందని మనం చెప్పొచ్చు ఈజ్ బీయింగ్ అనేదాన్ని చూసి. అదేవిధంగా ద క్యాట్ విల్ బీ చేస్డ్. సో ఇక్కడ విల్ బీ అనేది హెల్పింగ్ వర్బ్. ఈ విధంగా మనం ప్యాసివ్ వాయిస్ని గుర్తించవచ్చు. ద ఫస్ట్ పాయింట్ ఈస్ ప్యాసివ్ వాయిస్లో వర్బ్ 3 అనేది తప్పకుండా ఉంటుంది, దాని తర్వాతనే సబ్జెక్ట్ వస్తుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. సో ఈ రెండింటి ద్వారా మీరు ఒక సెంటెన్స్ అనేది ప్యాసివ్ వాయిస్లో ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఓకే, సో ఇక్కడ నేను ఒక చార్ట్ ప్రిపేర్ చేశాను. యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి వర్డ్ ప్యాసివ్ వాయిస్లో మారేటప్పుడు ఏ విధంగా మార్పు చెందుతుంది. సో యాక్టివ్ టు ప్యాసివ్ అనే ట్రాన్స్ఫర్మేషన్లో ఎలా చేంజ్ అనేది ఎలా వస్తుంది అనేది ఈ చార్ట్ చూసి మీరు తెలుసుకోవచ్చు. యాక్టివ్ వాయిస్లో ఐ అనేది ఉంటే అది ప్యాసివ్ వాయిస్లో కన్వర్ట్ చేసేటప్పుడు బై మీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ లైక్ ఐస్ క్రీమ్ అనేది యాక్టివ్. ఎందుకు యాక్టివ్? ఎందుకంటే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఫామ్లో ఉంది కాబట్టి యాక్టివ్ వాయిస్. సో ఇది ప్యాసివ్ వాయిస్లో మీరు కన్వర్ట్ చేస్తే, ట్రాన్స్లేట్ చేస్తే ఆబ్వియస్లీ ఐస్ క్రీమ్ అనేది ముందుకు తీసుకురావాలి. ఐస్ క్రీమ్ ఈజ్ లైక్ బై మీ. సో అక్కడ ఐ అనేది ఇక్కడ చివరికి వచ్చేసరికి బై మీ అయిపోయింది. అదేవిధంగా హీ అనేది బై హిమ్, దే అనేది బై దెమ్, వి అనేది బై అస్, షీ బై హర్. యూలో తేడా ఉండదు. యూ డ్రైవ్ ఎ బైక్ ఈజ్ డ్రివెన్ బై యూ. మీరు ఇప్పుడు ఆ ప్యాసివ్ కాలమ్ని అబ్జర్వ్ చేయండి. అందులో ప్రతి ఒక్క వర్బ్ కూడా థర్డ్ ఫామ్లో ఉంది. సో ఇంతకుముందు స్లైడ్లో చెప్పినట్టుగా ప్యాసివ్ వాయిస్లో కంపల్సరీగా V3 ఉంటుంది, ఆ తర్వాతనే సబ్జెక్ట్ ఉంటుంది. సో అది ఇక్కడ సాటిస్ఫై అయింది. ఈ చార్ట్ చూస్తే మీకు పోయిన ప్రీవియస్ స్లైడ్కి దీనికి కనెక్షన్ మీరు అర్థం చేసుకోవాలి. సో దిస్ ఈజ్ హౌ యూ కన్వర్ట్ ఫ్రమ్ యాక్టివ్ టు ప్యాసివ్. అండ్ లెట్ us see few more examples in the coming slide. ఓకే, ఈ చార్ట్లో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. సో డిఫరెంట్ టెన్సెస్లో ఉన్నప్పుడు యాక్టివ్ టు ప్యాసివ్ అనేది ట్రాన్స్లేషన్ ఎలా ఉంటుంది, యాక్టివ్ టు ప్యాసివ్ కన్వర్షన్ ఎలా చేయాలి డిఫరెంట్ టెన్సెస్లో అనేది మీరు ఇక్కడ నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనకు హ్యావ్ కానీ హ్యాస్ కానీ ఉంటుంది. ఐ హ్యావ్ ఈటెన్ ఎ కేక్, దే హ్యావ్ వాచ్డ్ ఎ మూవీ ఎట్సెట్రా. సో
ఇక్కడ యాక్టివ్ నుంచి ప్యాసివ్కి వెళ్ళేసరికి ఎలా చేంజ్ అవుతుంది హ్యావ్ అనేది, అది మీరు ఇప్పుడు చూడొచ్చు ఈ చార్ట్లో. హ్యావ్ బికమ్స్ హ్యాస్ బీన్, లేదా హ్యావ్ బికమ్స్ హ్యావ్ బీన్. ఇది రెండు రకాలుగా కూడా మారుతుంది. ఎలా అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, వీ హ్యావ్ ఈటన్ పిజ్జా, అంటే మేము ఒక పిజ్జా తిన్నాము. అది ప్యాసివ్లో వచ్చేసరికి ఎలా అవుతుంది? సో పిజ్జా అనేది ఫస్ట్ వస్తున్నాను. పిజ్జా హ్యాస్ బీన్ ఈటన్ బై అస్. ఇక్కడ హ్యాస్ అనేది ఎందుకు పెట్టాను నేను అంటే పిజ్జా అనేది సింగులర్, ఒకే పిజ్జా కాబట్టి అక్కడ హ్యాస్ బీన్ పెట్టాను. మల్టిపుల్ పిజ్జాస్ అయితే అక్కడ హ్యావ్ బీన్ వస్తుంది. సో అది థంబ్ రూల్. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. హ్యావ్ అనేది హ్యాస్ బీన్ ఎప్పుడు అవుతుంది, హ్యావ్ బీన్ ఎప్పుడు అవుతుంది అనేది ఫస్ట్ 2 లైన్స్లోనే మీరు ఈ ఎగ్జాంపుల్ ఈ చార్ట్ చూస్తే అర్థమవుతుంది. సింగిల్ పిజ్జా కాబట్టి మనం పిజ్జా హ్యాస్ బీన్ ఈటన్ బై అస్ అన్నాం. సో ఇంకో ఎగ్జాంపుల్ చూడండి కిందిదే, ఐ హ్యావ్ సేవ్డ్ మై ఫ్రెండ్స్ అనేది యాక్టివ్ వాయిస్. ఫ్రెండ్స్ అంటే ప్లూరల్, మల్టిపుల్ ఫ్రెండ్స్ అనమాట, ఒకటి కన్నా ఎక్కువ. కాబట్టి ఐ హ్యావ్ సేవ్డ్ మై ఫ్రెండ్స్. అది ప్యాసివ్కి వచ్చేసరికి ఏమవుతుంది? మై ఫ్రెండ్స్ హ్యావ్ బీన్ సేవ్డ్ బై మీ. సో ఇక్కడ హ్యావ్ బీన్ వాడాను ఎందుకంటే ఫ్రెండ్స్ అనేది మల్టిపుల్ కాబట్టి. సో దట్ ఈస్ ద రూల్. సో లెట్ us go to the next line, has. Has becomes has been. For example, she has killed a snake అనేది యాక్టివ్. సో ప్యాసివ్లో మార్చితే a snake has been killed by her. సో రూల్ ఈజ్ సేమ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే హ్యాస్ అనేది హ్యాస్ బీన్ అవుతుంది, హ్యావ్ అనేది హ్యాస్ బీన్ లేదా హ్యావ్ బీన్ అవుతుంది. ఈ పాయింట్స్ మీరు గుర్తుంచుకుంటే మిగతా రూల్స్ అన్నీ కూడా ఇంతకుముందు డిస్కస్ చేసినవే, ఏం రూల్స్ మారవు. సో నెక్స్ట్ చూద్దాం. ఈజ్, యామ్, ఆర్ అనేది ఎప్పుడైనా ఉన్నప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ రీడింగ్ ఎ బుక్, షీఈస్ ఈటింగ్ ఎ కేక్, ఇలాంటివి అనమాట. సో అలా ఉన్నప్పుడు ప్యాసివ్కి వచ్చేసరికి ఈజ్ ప్లస్ బీయింగ్ ప్లస్ థర్డ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ రైటింగ్ ఎ లెటర్, నేను లెటర్ రాస్తున్నాను అనేది యాక్టివ్. సో ప్యాసివ్లోకి మారిస్తే ఎ లెటర్ ఈజ్ బీయింగ్ రిటన్ బై మీ. సో ఈజ్ బీయింగ్ అనేది అక్కడ ఇంపార్టెంట్, యూ నీడ్ టు ఫోకస్ ఆన్ దట్. సో కంటిన్యూస్ టెన్స్లో ఉన్నప్పుడు మనం యాక్టివ్ నుంచి ప్యాసివ్కి మార్చినప్పుడు ఈజ్ బీయింగ్ అనేది యాడ్ అవుతుంది. ఈజ్ బీయింగ్ ప్లస్ V3, రైట్, రోట్, రిటన్. సో లెటర్ ఈజ్ బీయింగ్ రిటన్ బై మీ. అదేవిధంగా ఫ్యూచర్ టెన్స్ వాడాలనుకోండి, విల్ అనేది విల్ బీగా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాజు విల్ విన్ ద గేమ్ విల్ బి వన్ బై రాజు. విన్, వన్, వన్. సో అలా ద గేమ్ విల్ బి వన్ బై రాజు. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే యాక్టివ్ నుంచి ప్యాసివ్కి మారినప్పుడు హ్యావ్, హ్యాజ్ లేదా యామ్, ఆర్, విల్ ఇవి ఎలా మారుతున్నాయి అనేది అబ్జర్వ్ చేయాలి. అండ్ యాజ్ ఐ ఆల్వేస్ అడ్వైస్, కమ్ అప్ విత్ యువర్ ఓన్ సెంటెన్సెస్. యు రైట్ యువర్ ఓన్ సెంటెన్సెస్ అండ్ ట్రై టు రీడ్ ఇట్ అవుట్. సో మీరు ఓన్గా సెంటెన్సెస్ క్రియేట్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్. Well, thank you very much for watching my channel. For more videos like this, please click on the bell icon and subscribe. And please like and share my videos. Thanks for watching. We'll meet again.